ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్‌కి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఒకవైపున చివరన వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని కట్ చేస్తాము. ఇంకో వైపున చివరన వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేస్తామండి. ఓకేనా? ఇక్కడ చూడండి క్లాత్‌ని అయితే ఈ విధంగా 4 మడతలు వేసుకోవాలన్నమాట. 4 మడతలు వేసేసుకొని ఇప్పుడు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలండి. కింద వైపున మనం తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులండి. 8 ఇంచులు ఖర్చులు వచ్చేసి ఒక 30 ఇంచ్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు హ్యాండ్ పొడవు ఎంత? పావు తక్కువ 9 ఇంచులు అనమాట. అదే పావు తక్కువ 9 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులండి. ఓకేనా? దీనికి వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక గీతకు 3.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే గీతకు 3.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. చంక రౌండ్ ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులు అనమాట. పావు తక్కువ 8 ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాం. వీటన్నిటికీ కూడాను ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేయాలి. ఇంక ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? హ్యాండ్‌ని ఏ విధంగా షేప్ ఇస్తాననేది చూడండి. పర్ఫెక్ట్ చాలా ఈజీగా ఉంటదనమాట. కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటదండి. ఇక్కడ ఒక పావించు డౌన్ పెట్టండి. ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ పావించులో కలిపేయాలి. ఇక్కడ నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి లైన్‌లో నుంచి ఈ సగం దగ్గరికి వచ్చేసరికి గీత కానించి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇంతకంటే ఈజీ మెథడ్ ఉండదు హ్యాండ్ కటింగ్‌లో. ఇంకా మీకు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే రెండే 2 కారణాలు. ఈ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయలేదు అనేసి, ఇంకా ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ కరెక్ట్‌గా మార్క్ చేయలేదు అనేసి. ఈ 2 కారణాల వల్లే మీకు హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయి. ఓకేనండి? ఇదైతే హ్యాండ్ కటింగ్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడాను ఈ హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్‌గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఈ కరెక్ట్‌గా తెలియాలి అంటే మీరు అప్పర్ చెస్ట్ ఎంతుందో ఆ కస్టమర్ దగ్గర, అందులో 10వ భాగాన్ని ఇక్కడ హ్యాండ్ డౌన్‌గా మార్క్ చేసేసుకోండి. ఏంటి ఎల్బో హ్యాండ్స్‌కి మాత్రమే. షార్ట్ హ్యాండ్స్‌కి వేరే ఉంటదండి. ఓకేనా? మీరు కనుక అప్పర్ చెస్ట్ ఎంతుందో అది అందులో నుంచి 10వ భాగానికి మార్క్ చేయండి. ఓకేనా? ఇప్పుడు 34 అంటే అర్థం కాదు కదా! 35 ఏసుకోండి. అందులో సగం ఎంత 3.5. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 అనేది మార్కింగ్ పెట్టేసుకోండి. ఒక గీత తక్కువ పెట్టుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంతకంటే ఎక్కువైతే పెట్టుకోబాకండి. ఓకేనా? హ్యాండ్ డౌన్ అనేసి ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉంది అనే దాన్ని బట్టి మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా అప్పర్ చెస్ట్‌ని బట్టి కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. నడుము కొలత ప్రకారం కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా ఈజీగా కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒక అప్పర్ చెస్ట్ కొలత ప్రకారం నేను చెప్తున్నాను. అప్పర్ చెస్ట్ ఈ కస్టమర్‌కి ఎంతుంటే అందులో 10వ భాగానికైతే మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా? అందరికి 2.5లో 3లో అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. అట్లా పెడితే అందరికి సరిపోదండి. ఈ హ్యాండ్ దగ్గర మూతలొచ్చేస్తాయి. ఓకేనా? ఆ కస్టమర్‌కి ఎంత అప్పర్ చెస్ట్ ఉందో అందులో 10వ భాగానికి ఇక్కడ హ్యాండ్ డౌన్‌గా మార్కింగ్ పెట్టుకోండి. ఇంక మీకు హ్యాండ్ దగ్గర ముడతలు రమ్మన్నా కూడా రావన్నమాట. ఓకేనండి? అదండి మార్క్ చేసుకుంటూగా కట్ చేసాం కదా! ఇక్కడొచ్చేసి మిడిల్‌కైతే ఈ విధంగా ఘాటు పెట్టాలి. ఘాటు పెట్టేసాం కదా! హ్యాండ్‌నైతే ఓపెన్ చేసేసి హ్యాండ్ క్లోజ్ చేద్దామండి. ఇక్కడ చంక లూజ్‌ని మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి చూడండి. ఘాటు పెట్టాం కదా మిడిల్‌కి. ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతుంది? పావు తక్కువ 7 ఇంచులు. ఓకేనా? అందులో సగం ఎంతండి? ఒక గీత తక్కువ 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకైతే హ్యాండ్‌కి లోతు తీస్తున్నాను. ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ ఉంది కదా! ఈ 3/4 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి. పర్ఫెక్ట్ హ్యాండ్ గ్లోత్ తీయడం ఈ షేప్ ఉండాలన్నమాట. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి. హ్యాండ్‌నైతే ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి, ఇంకా హ్యాండ్‌కి ఏ విధంగా లోతు తీయాలనేది అయితే మీకైతే ఈ వీడియోలో అర్థమైందని అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అంటే ఈ ఒక బ్లౌజ్‌ని వచ్చేసి నేను పార్ట్‌గా ఓకేనా? హ్యాండ్స్‌ని సెపరేట్ వీడియో, ఇంకా ఫ్రంట్ పార్ట్ సెపరేట్ వీడియో, బ్యాక్ పార్ట్ సెపరేట్ వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ విధంగా అయితే చెప్తున్నానండి. ఓకేనా? అదేనండి మీకు హ్యాండ్ దగ్గర ఎందుకు ముడతలు వస్తున్నాయనేది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.